ఇక 14 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 30 వారాల దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే భవిష్యత్తులో బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న వైద్యుల సూచనల నేపథ్యంలో తుది నిర్ణయాన్ని బాధితురాలు ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు ఏ సమయంలోనైనా దానిని తొలగించుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించి 30 వారాల గర్భ విచ్ఛిత్తికి ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై ఎయిమ్స్ వైద్యులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దశలో గర్భ విచ్ఛిత్తి చేస్తే బాలిక దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. దీంతో నిర్ణయాన్ని బాలిక ఆమె కుటుంబ సభ్యులకే వదిలేస్తున్నట్లు సుప్రీం తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమైందని చెప్పొచ్చు. చట్టం అనేది కేవలం నిబంధనల గుట్టగా మాత్రమే కాకుండా బాధితుల బాధను అర్థం చేసుకునేలా ఉండాలని కోర్టు తీర్పు ద్వారా నిరూపించింది. ముఖ్యంగా అత్యాచార బాధితులకు కాల పరిమితితో సంబంధం లేకుండా అబార్షన్ సదుపాయం కల్పించాలన్న సూచన విప్లవాత్మకమైందనే చెప్పొచ్చు. మొత్తానికి ఈ కేసులో ఏదైతే ఈ కేసు భారతదేశంలోని అబార్షన్ చట్టాలు అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఒక అత్యంత కీలకమైనటువంటి మలుపుగా నిలిచింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలకి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పులో అనేక ముఖ్యాంశాలు ఉన్నాయి. సాధారణంగా భారత చట్ట ప్రకారం 24 వారాల వరకు మాత్రమే గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఉంటుంది. కానీ ఈ కేసులో బాలిక వయసు అదేవిధంగా ఆమె ఎదుర్కొన్న అమానవీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 30 వారాల గర్భాన్ని తొలగించడానికి సుప్రీంకోర్టు మొదట అనుమతించింది. అయితే కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఎయిమ్స్ వైద్యులు క్యూరేటివ్ పిటిషన్ ద్వారా కోర్టును ఆశ్రయించారు. 30 వారాల గర్భం అంటే శిశువు దాదాపు పూర్తి స్థాయిలో పెరిగినట్లు. ఈ దశలో అబార్షన్ చేస్తే అది శిశు హత్య కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో శస్త్రచికిత్స చేయడం వల్ల బాలిక శారీరక మానసిక ఆరోగ్యంపై అలాగే ఆమె భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా వైద్యులు హెచ్చరించారు. ఈ వైద్యుల నివేదికను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఈ నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తన తుది నిర్ణయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. తల్లిదండ్రుల నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తూ చట్టం అదేవిధంగా వైద్యుల సలహా మధ్య నలిగిపోకుండా ఆ బాలిక ఆమె తల్లిదండ్రుల నిర్ణయమే అంతిమని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వారు గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటే ఆ బిడ్డ బాధ్యతను బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరాయించాలని కూడా ఆదేశించింది. ఈ కేసును ఒక ఉదాహరణగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి కేంద్రానికి సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. అత్యాచార బాధితుల విషయంలో గర్భం ఏ దశలో ఉన్నా కూడా అంటే టైం లిమిట్ లేకుండా దాన్ని తొలగించుకునే హక్కు కల్పించేలా చట్ట సవరణలు చేయాలని సూచించింది. అత్యాచార బాధితులు కోర్టుల చుట్టూ తిరిగే లోపే గర్భం ముదిరిపోతుంది కాబట్టి మెడికల్ బోర్డులు ఇలాంటి కేసుల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు కోరింది.